అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్, 7/1 అరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, మరలా మనకి ఎలక్షన్స్ వచ్చేసినాయి. మే 13వ తారీఖున ఎలక్షన్స్. కొంతమంది ఏమో ఈ తడవ ఎలక్షన్స్ మనకి మండే వచ్చినాయి కాబట్టి లాంగ్ వీకెండ్ వచ్చింది, సాటర్డే, సండే, మండే, సో 3 days హాలిడేస్ వచ్చినాయి, చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వెకేషన్కి వెళ్ళడానికి మనకి 3 days హాలిడేస్ వచ్చినాయని చెప్పని ఇంకొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే కనుక మళ్ళీ మన ఓటుని ఎన్కాష్ చేసుకొని ఓ 1000 రూపాయలు 2000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది అని చెప్పని ఇంకొంతమంది అనుకుంటున్నారు. గుడ్. రేపు మరలా మనకి సరైన నాయకుడు లేడు, సరైన గ్రోత్ లేదు, ఎకానమీ డెవలప్ అవ్వట్లేదు, ఉద్యోగాలు లేవని చెప్పని కూడా మళ్ళీ మనమే తిడదాం. కొంతమంది ఓటుని 1000 రూపాయలకు 2000కు అమ్మేసుకుంటున్నారు. ఉదాహరణకు 2000 రూపాయలకు అమ్ముకున్నాడు అనుకుందాం. అంటే మీ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని, అంటే మిమ్మల్ని మీరు ఒక 2000 రూపాయలకు అమ్ముకుంటున్నారంటే 5 సంవత్సరాలకి మీరు 2000 రూపాయలకు అమ్ముడుపోయారు. అంటే 365 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, అంటే 5 సంవత్సరాలు అంటే 1825 రోజులు. 2000 రూపాయలు మీరు అమ్ముడుపోయారు అని అంటే 1825 రూపాయలు అంటే రోజుకి మిమ్మల్ని ₹1.09 మిమ్మల్ని కొనుక్కుంటున్నారు. అంటే ఒక రోజుకి మీరు ₹1.09 మీ విలువ. ఇవాళ మనం ఒక బెగ్గర్కి ₹1 వేస్తే కింద నుంచి పైదాకా చూసి తిరిగి ఇచ్చేస్తున్నాడు ₹1. అంటే బెగ్గర్ కంటే హీనంగా మన ఓటుని మనం ₹1.09 మనం అమ్ముకుంటున్నాం. దీన్ని బట్టి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు ఎంత చీప్గా ఉన్నారు. ఇక్కడ మీ ఓటుని మీరు ₹1 లేదా 2000 అంటే మీరు 2000 రూపాయలకి మీరు ఓటు అమ్ముకుంటున్నారంటే కేవలం మీ యొక్క గ్రోత్ని మాత్రమే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క గ్రోత్ని కూడా మీరు అమ్మేసుకుంటున్నట్టే. మీ స్టేట్ డెవలప్మెంట్ని తాకట్టు పెడుతున్నట్టే, మీ కంట్రీ డెవలప్మెంట్ని తాకట్టు పెట్టినట్టే. సో మిత్రులారా, మీ ఓటుని డబ్బుకో, దాన్ని నోటికి అంటారు, మీ ఓటుని నోటుకో, లేదంటే మందుకో, లేదంటే కులానికి అని చెప్పనో అమ్మేసుకోకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవటం కోసం మీ ఓటుని హక్కుని వినియోగించుకోండి. మంచి నాయకుడు ఉంటేనే మనకి రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. మరి మంచి నాయకుడు రావాలి అని అంటే మనకి మీరు ఎలక్షన్స్ రోజున ఒక మంచి నాయకుడికి మీరు ఓటు వేయాలి. ఏ నాయకుడు ఉంటే మనకి రాష్ట్రము అభివృద్ధి చెందుతుందో, దేశం అభివృద్ధి చెందుతుందో, మీ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఆ సరైన నాయకుడిని చూసుకొని ఆ నాయకుడికి మీరు ఓటు వేయండి. రైట్ టు ఓట్ అనేది అది హక్కు. అంటే ఓటు వేయడం అనేది హక్కు, బాధ్యత కాదు. అంటే మీరు ఓటు వేయకపోతే మీకు శిక్ష వేస్తామన్నట్టు ఉంటే ఇంకా బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ మన కాన్స్టిట్యూషన్ అది హక్కుగా ఇచ్చింది కానీ బాధ్యతగా ఇవ్వాలి, అది డ్యూటీగా ఇవ్వాలి. కానీ మీరు పర్సనల్గా దీన్ని డ్యూటీగా భావించి ఖచ్చితంగా మీరు ఓటు వేయండి. మీరు వేయటమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి యొక్క ఓటు యొక్క విలువని తెలియచేసి తీసుకొని వెళ్ళి వాళ్ళ చేత ఓటు వేయించండి. అదొక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బిహేవ్ చేయండి. సో తద్వారా మీ యొక్క సిటీయే కాదు, స్టేట్ డెవలప్మెంట్, కంట్రీ డెవలప్మెంట్కి మీరు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా మీ ఏరియాలో కంటెస్ట్ చేస్తున్న వాళ్ళల్లో మీకు ఎవరూ నచ్చలేదు అని చెప్పని అనుకుంటే, మనకి 2013లో ఈవీఎంలో లాస్ట్లో నన్ ఆఫ్ ది అబోవ్ ఒక ఆప్షన్ని ఇచ్చారు మనకి ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా. సో అట్లీస్ట్ ఆ నోటాకి కనుక మీరు ఓటేస్తే ఆ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది, ఈ ప్రాంతంలో మనకి సరైన నాయకుడు ఎవరు లేరు అన్న విషయం తెలుస్తుంది. నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినంత మాత్రాన ఆ ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రీపోలింగ్ చేయరు. కానీ ఎక్కువ మెజారిటీ ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళని ఎన్నుకుంటారు. కనీసం వాళ్ళకి తెలుస్తుంది సరైన నాయకుడు లేరు అని చెప్పని. కానీ ఖచ్చితంగా ఓటు అయితే మాత్రం వేయండి. అది రైట్గా కాదు, అది డ్యూటీగా భావించండి. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా వేయించండి. సార్, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఎంటర్ప్రెన్యూర్సు, సినిమా స్టార్సు, స్పోర్ట్స్ స్టార్సు వాళ్ళే టైం తీసుకొని క్యూలో నించొని ఓటు వేస్తుంటే మనం ఎంతండి? ఇంట్లో కూర్చొని పీకే పనేంటి? సంవత్సరం అంతా చేయని పని ఆ ఒక్కరోజు సెలవు రోజు చేసే పనేంటి? సో వెళ్ళి మీకు 2 కిలోమీటర్ల దగ్గరలోనే మీకు పోలింగ్ బూత్ ఉంటుంది. లేదు వేరే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా ఆ రోజు బాధ్యతగా తీసుకొని మీరు వెళ్ళి ఓటు వేయండి. ఎందుకంటే మన భవిష్యత్తు, మన యొక్క నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉందండి. సో మీరు ఓటుకు అమ్ముడుపోయినా లేదంటే నెగ్లెక్ట్ చేసినా అది మీరు మాత్రం మోసం చేసుకుంటున్నట్టు కాదు, మీ యొక్క స్టేట్ యొక్క డెవలప్మెంట్కి, కంట్రీ యొక్క డెవలప్మెంట్కి మీరు రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టు. అలా కాకుండా అందరూ ఖచ్చితంగా ఓటు వేయండి.
ఒక కత్తి మన దగ్గర ఉంటే అది మనం ఒక కూరగాయలు కోసుకోవడానికి కానీ లేదంటే ఒక పండ్లు కోసుకోవడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో అది మనకు ఒక వెపన్గా మనకి ప్రమాదాన్ని కూడా తీసుకొస్తుంది. అట్లాగే ఈ ఓటు అని చెప్పనేది ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఒక మంచి నాయకుడు ఎన్నుకోవడానికి ఉపయోగించుకోండి. అశ్రద్ధ చేయొద్దు. ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఓటు వేసి ఒక దేశాభివృద్ధికి తోడ్పడతారని చెప్పని కోరుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఓటు యొక్క విలువని అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.